రైతు రుణమాఫీపై ప్రభుత్వ ప్రచారం ఆర్భాటం ఎక్కువ చేసింది తక్కువ అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. 34,000 కోట్లతో 49 లక్షల మంది రైతులకు రుణాల మాఫీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, వాస్తవానికి ఇప్పటికీ 2 విడతల్లో కేవలం 12,000 కోట్ల మేర మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు ఈటెల. చివరి విడతలో 2 లక్షల వరకు రుణాలున్న రైతులకు చేయనున్న మాఫీతో సహా 22 లక్షల మందికే రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని ఈటెల రాజేందర్ విమర్శించారు. ₹1,00,000 లోపు అయితేనేమో 12 లక్షల 11.5 లక్షల మంది వచ్చిండ్రు. మళ్ళీ ఆ బ్రాకెట్ల కంటే అయిన తర్వాత కేవలం 6 లక్షల మంది వచ్చిండ్రు. ఒకవేళ ఇది మళ్ళీ ₹2,00,000 వరకు అంటే 3 లక్షలతో 4 లక్షలతో మొత్తం మీద కలిస్తే అల్లికి అల్లి సున్నకు సున్నా మొత్తం వీళ్ళు ఇచ్చేటువంటి రుణమాఫీ ఒక 22 లక్షలు 23 లక్షల మందికి ఇస్తారు కావచ్చు. అది కూడా ఇంకొక ఈ 12,000 కోట్లని ఇంకొక 3,000 కోట్లు అయితే 4,000 కోట్లు అయితే ఇస్తారు కావచ్చు తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా 34,000 కోట్ల రూపాయలని 49 లక్షల తేల్చడం అనేటువంటిది శుద్ధ అబద్ధమని తేలిపోయింది.